ప్రతిక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పండుగల ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం. పాలకవర్గ సభ్యుల సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కరాటేలో విజయభారతి విద్యార్థుల విజయ దుందుబి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం అభినందించిన కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు. తమకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాల కుటుంబం. చూస్తే పండుగ వాతావరణంలో మదనపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆలయ పాలక మండలి చైర్మన్ గా నవీన్ కుమార్ చౌదరి మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాలక మండలి చైర్మన్, డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు డైరెక్టర్లను పెద్ద ఎత్తున దుశ్శాలువలో పుష్ప గుచ్చాలతో, పూల మాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పాలక మండలి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో దర్శన భాగ్యం కలిగించే ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఆలయంలో కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి వీలుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి సుమారు 50 లక్షల నుండి ₹1 కోటి నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే పాలక మండలి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆలయం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ని ఉపయోగించుకోవడానికి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. పాలక మండలి చైర్మన్ నవీన్ చౌదరి మాట్లాడుతూ తనకు కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి జీవితకాలం రుణపడి ఉంటామని ప్రకటించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సభ్యులు, దాతలు, పూర్వ ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డప్పరావుల సహకారంతో కళ్యాణ మండపం పూర్తి చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ నవీన్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఆలయం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపం నిర్మించి పేదలు వివాహాలు చేసుకునే అవకాశాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పాలక మండలి చైర్మన్ నవీన్ కుమార్ చౌదరికి, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో సన్నగిల్లిన ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి స్వామివారి దర్శనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, స్వామివారి భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను ఎక్కడ కూడా కానీ అన్నా నువ్వు బాగా గ్రాండ్ గా చేయి, అందరికీ పిలిచి అని చెప్పలేదు. కాకపోతే నవీన్ అన్న గారి పైన ఉన్న ప్రేమ, వాస్తవం చెప్పాలంటే నవీన్ అన్న ఆఫీస్ లో కూర్చోనంటే ఒక రోజు 50 పంచాయతీలు చేస్తారు, 10 దాదాపు 50 సెటిల్మెంట్ చేస్తారు. ఎవరికి ఏం అవసరం అనగా ఎవరైనా మనిషి వచ్చి నాకు వచ్చి కలిస్తే ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు 3 చెప్తాను. మన అంత చరిత్ర కలిగిన మంచి. ఎవరైనా వస్తే కూడా ఎవరికి ఎట్లా చెప్తారు, ఇట్లా లేదు వీళ్ళు చెప్పంటారు. ఆ విధంగా నిత్యం నాతో ఉన్నారు. మనం అంతా కలిసి నడిచినాము. ఈ రోజు భారతదేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంచికి మారుపేరు, నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూస్తున్నది. ఈరోజు మొత్తం ప్రపంచం చూస్తున్నది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నది, ఏ విధంగా ఒకసారిగా ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ఏం చూసి వస్తున్నారు, ఎలా వస్తున్నారు. అప్పటికే 2024 నాటికి దివాలా స్టేజ్ లో ఉంది రాష్ట్రం. అయినా ఈ రోజు మనం అందరం ఎంతో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నామంటే దీనికి మంచి స్వేచ్ఛ, లా అండ్ ఆర్డర్, సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఉంది అని చెప్పి
ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే మంచి పనులు కూడా జరుగుతాయి. అదే విధంగా జనసేన నాయకులు రామాజులన్న, దారం అనితా గారికి మరియు ఇతర పుర ప్రముఖులందరికీ, వేదికపై మిమ్మల్కు నా కృతజ్ఞతలు. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, జన్మం ఇచ్చిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన గురువు, జీవితం పంచుకున్న భార్య, పదవి ఇచ్చిన నాయకుడిని జీవితంలో మర్చిపోకూడదు. నాకు ఈ దేవుని సేవ చేసే భాగ్యం కలిగించి నాకు గౌరవం ఇవ్వడింపజేసిన మన శాసనసభ్యుల జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను మా కుటుంబంలో నేను 5వ వ్యక్తిని. నాకన్నా ముందు నలుగురు: గంగారపు సుబ్బిరెడ్డి గారు, గంగారపు గోపాల్ రెడ్డి గారు, గంగారపు వెంకటనారాయణ రెడ్డి గారు, గంగారపు మా పెద్ద తండ్రి వెంకటనారాయణ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే తర్వాత కూడా. రాజగోపురము, గరుడ మందిరము ఇవన్నీ కట్టించింది ఆయనే. ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఇదే కళ్యాణ మండపంలో జరిగింది. కాబట్టి దాని ఎటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో మన రెడ్డపురావు అని ఉన్నారు పూర్వీకులుగా, ఆయన ఎంతో డెవలప్ చేసినాడు గుడిని. ఆయనని కన్సల్ట్ చేసి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకొని నేను దాన్ని పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తాను. రెండవది, నా 35 సంవత్సరాల్లో నా భుజము తట్టి వెనక నేనున్నాను, నువ్వు ముందరున్నాడు అని చెప్పిన మదనపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాట్కొండ గురప్ప నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. రెండవది, మన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో తుర్పాల్ సారు, సల్మాన్, షంషీర్, ఖాజాబాయ్ వీళ్ళు నాకు భుజం తట్టి వ్యక్తి చేతుల్లో ఈ టెంపుల్ ఉందంటే అందరికీ ఒకే ఒకటి సంతృప్తి ఏమంటే, ఈ వెంకటరమణ స్వామి గురించి ఆస్తులన్నీ కూడా పెరుగుతాయి తప్ప తరగవు. మేము ఎప్పుడు కలిసి ఉంటాం, నిద్రలేస్తే ఒకే రూమ్ లో ఉంటాం, ఒకే చోట ఉంటాం. నవీన్ చౌదరి గారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను తెలియజేసేది ఏమంటే, ఒకప్పుడు వెంకటరమణ స్వామి దేవాలయం అంటే పేద ప్రజలకి ఎన్నో పెళ్లిళ్ళు జరిగేటువంటి స్థలం ఇది. మదనపల్లి పట్టణము ఒకప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడు, సౌల్ట్రీలు లేనటువంటి సమయంలో ప్రతి ఒక్కరు చాలా మంది ఇక్కడ వివాహం చేసుకునేవాళ్ళు. ఉంటేనే గుడికి చైర్మన్ అవుతారు ఎవరన్నా. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు చైర్మన్ అయినారు. ఆయనకు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మిత్రులు, గౌరవనీయులు మహమ్మద్ షాజహాన్ బాషా గారికి, అదేవిధంగా దారం అనితా గారికి, గొప్ప కార్యక్రమానికి మదనపల్లి నలుమూల నుండి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, గతంలో ఎంతో మంది ఈ గుడికి చైర్మన్లుగా వ్యవహరించడం జరిగింది. ఏ రోజు కానీ ఇంతమందిని పిలుచుకొని కార్యక్రమాలు నిర్వహించినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా మదనపల్లి శాసనసభ్యులు అయిన తర్వాత మదనపల్లి నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా గుర్తింపు. బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్ అయినటువంటి నవీన్ చౌదరి అన్న గారి, అదేవిధంగా పాలక మండలి సభ్యులను మంచి వారిని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ మీ అందరి కోసం ఎల్లప్పుడూ మీకు అవైలబుల్ గా ఉంటూ ప్రజలందరికీ ఒక మంచి దర్శనము, అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక చింతన బాగా పెంపొందించేట్టుగా వీళ్ళందరూ కృషి చేస్తారని, వీళ్ళందరూ అదే ఒకటి గోల్ గా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ మీకు అందుబాటులో ఉండి ప్రజలందరికీ స్వామి దర్శనం బాగా అందిస్తారని, అదేవిధంగా మన గాంధీ అన్న చెప్పినట్లుగా శనివారం అయితే తిరుమల కొండలో ఏ విధంగా భక్తాదులు దర్శనానికి వస్తారో అలాగే ఇక్కడ కూడా అంత రష్ ఉంటుంది. కాబట్టి దయచేసి అన్న చెప్పిన నాయుడు గారి కూటమి ధర్మంలో వాళ్ళు విధిగా నిర్వహించారు. ఈ రోజు అత్యధికంగా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతి ఒక్క దాంట్లో చెప్పి ఈ రోజు గుళ్ళో సుమారుగా 5-6 మంది. ప్రతిభతో పాటు పథకాలు సాధించినప్పుడే కరాటే విద్యార్థులకు తగిన గుర్తింపు వస్తుందని విజయభారతి స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన ఒకినావా గోజు రియో కరాటే డు ఫెడరేషన్ మలేషియా వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్కే గోజు రియో కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి ఎం కర్ణన్ పాల్గొన్నారు. ఇందులో మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ ఎం మణిసాయి మాట్లాడుతూ ఛాంపియన్షిప్ నందు 13 సంవత్సరాల సీనియర్ బాయ్స్ కటా విభాగంలో కె చరణ్ తేజ, సి గౌతమ్ నంద, వై గీర్వాన్, ఆర్ ధనుష్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఎం కార్తికేయ ప్రథమ స్థానం, 10 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో కె యశ్వంత్ తేజ్ ప్రథమ స్థానం, 13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఎస్ మహేశ్వర్ ప్రథమ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఎం కార్తికేయ ప్రథమ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వి రేవంత్ ద్వితీయ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి చందన్ ద్వితీయ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ గగన్ ద్వితీయ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి హేమంత్ ద్వితీయ స్థానం, 11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ హరీష్ రెడ్డి ద్వితీయ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఎం రిషికేష్ గౌడ్ తృతీయ స్థానం, 13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జి ప్రేమ్ సందీప్ తృతీయ స్థానం, 11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ జఫార్ తృతీయ స్థానం, 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జె రోహిత్ తృతీయ స్థానం, 13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వరుణ్ తేజ్ తృతీయ స్థానం అందుకున్నారు. విద్యార్థులకు ఎస్ఎస్కే గోజు రియో కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి ఎం కర్ణన్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ స్వర్గీయ డాక్టర్ ఏఆర్ సురేష్ శిక్షణ మరియు ఆశీస్సులతో మాకు సాధ్యమైందని యూత్ కరాటే క్లబ్ ప్రెసిడెంట్ షియల్ ఎం మణిసాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ భారతీయ హైస్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. కరాటే మాస్టర్ మణిసాయి శిక్షణలో తమ విద్యార్థులు రాణించడం శుభ పరిణామమన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు రాణించి మదనపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఆయన ఆకాంక్షించారు. మదనపల్లిలో ₹1 కోటి విలువైన టీడీపీ వార్డు ఇన్ఛార్జి భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ భూమిని వదిలేయకపోతే చంపేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో బాధితులు కుక్కల సుబ్బన్న కొడుకు వెంకటరమణ, వారి మనవరాలు కుక్కల చంద్రకళ తదితరులకు చెందిన భూమిని తిరుపతి చెందిన భూ కబ్జా రాయుడు సికిందర్ బారి నుండి కాపాడి ప్రాణహాని జరగకుండా రక్షణ కల్పించాలని కన్నీటి పరవంతమై మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన కొత్తపల్లి గ్రామం కొత్త ఇండ్లు భవానీ నగర్ వద్ద ఉండే సర్వే నెంబర్ 307-Dలో సుమారు 3 కుంటల భూమిని సికిందర్ కబ్జా చేసినట్లు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి డీఎస్పీతో వారు తమ జోలికి రాకూడదని చెప్పినా ఇప్పుడు బరితెగించి సికిందర్ తన అనుచరులతో వచ్చి చంపేస్తామని బెదిరించడం, యథేచ్ఛగా కబ్జా చేయడంతో బాధితులు డైలమాలో పడ్డారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వేడుకుంటున్నారు. మాట్లాడి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. నాయన ఆయన కోర్టులో జరుగుతుండగా నువ్వు పోకూడదు, చేయి పెట్టకూడదు అనే ఉద్దేశంతో చెప్పాడు. చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ ప్రకారం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. మేము చట్టానికి విలువ ఇచ్చి కోర్టులో ఏ రోజు తేలితే మాదైతే మా తేలని, వాళ్ళదైతే వాళ్ళు తేలని అనే ఉద్దేశంతో మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం సార్. సికిందర్ అనే తను తిరుపతి నుండి వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ప్రతిరోజు ఫోన్ చేసి మా ల్యాండ్లోకి వస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని బెదిరిస్తున్నారు. కనుక మాకు దయ ఉంచి పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, సీఎం లెవెల్లో కంప్లైంట్ ఇచ్చాము. కనుక మా పోలీసు వారు కూడా సహకరించడం లేదు, మాకు న్యాయం చేయడం లేదు సార్. మేము మా ల్యాండ్ పైన అయితే ఎలాంటి సమస్య లేదు, ఈ కోర్టులో మేము వేయలేదు, ఎలాంటి కేసులు లేవు మా ల్యాండ్ పైన. 124, 125 ఫ్లాట్ నెంబర్ నాది అనేసి మా క్యాబెట్ పంపించాడు. క్యాబెట్ కూడా మేము రిప్లై ఇచ్చామన్నా మాకు 124, 125 మాకు సంబంధం లేదు, నీ ఫ్లాట్ అదైతే నువ్వు సర్వేర్ కట్టి కొలిపించుకొని మీ ల్యాండ్ ఎక్కడొస్తే అక్కడ తీసుకొని మేము సామరస్యంగా మాట్లాడాము. కనుక కోర్టులో కేసు జరుగుతా అందుకొని కూడా ఎలాంటి పరిమితి
పర్మిషన్ లేకుండా, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా, ఎలక్ట్రిషియన్ సర్టిఫికేట్ లేకుండా, కలెక్టర్ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా ఎయిర్టెల్ టవర్ బిగించి మా ల్యాండ్లో వచ్చి, తన ల్యాండ్ పక్కన పెట్టుకొని మా ల్యాండ్లో వచ్చి బిగించి మమ్మల్ని పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని సత్యసాయి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యసాయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ షబీర్ బాషా, ఎంపీడీఓ శ్రీధర్ విచ్చేశారు. బాబాకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. మందిరంలో పనిచేస్తున్న మహిళలకు తహసీల్దార్ దుస్తులు వితరణ చేశారు. బీసీ హాస్టల్ నందు శ్రీ సత్యసాయి బాబా గురించి బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి అధ్యక్షతన ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు నేటి నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు 50 రోజుల ప్రణాళిక నిర్మాణంలో భాగంగా అధ్యాపకులతో అకాడమిక్ అంశాలపైన, బోధనపైన, స్టడీ అవర్స్ పైన, క్లాస్ వర్క్స్, ముఖ్య ప్రశ్నలు, జవాబులు, ఫలితం సాధనలో గౌరవ కమిషనర్ ద్వారా ఇవ్వబడిన ఆదేశాలను అధ్యాపకుల విద్యార్థినులకు ప్రణాళికాబద్ధ ఆదేశాలు జారీ చేశారు. 100% ఫలితాలు సాధన లక్ష్యంగా విద్యార్థులను ఏబీసీ విభజన చేసి వెనుకబడ్డ స్టూడెంట్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కోసం కేర్ టేకర్ పద్ధతిలో అధ్యాపకులకు జవాబుదారీ పద్ధతి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తంబలపల్లి ఐటీఐ కళాశాల మరియు గుర్రంకొండ జెడ్పీ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలల విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ నాథ్ లింకుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నిపుణులు రత్నశేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రథమ చికిత్స వంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు. గుండె ఆగిన సమయంలో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతో మంది సిపిఆర్ పై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంబలపల్లి ఐటీఐ ప్రిన్సిపల్ నాగరాజు, అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి అశోక్, లెక్చరర్ చౌడయ్య, గుర్రంకొండ జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ తకీవుల్లా, ఉపాధ్యాయులు జావేద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జమీర్, హెల్పింగ్ మైండ్స్ గుర్రంకొండ ఇన్ఛార్జీలు ముఖదర్, ఆబీద్, సంస్థ సభ్యులు సునీల్, అబ్దుల్లా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గురంకొండ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం ప్రముఖ నిపుణులైనటువంటి రత్నశేఖర్ సార్ గారి అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఎంతోమంది గుండెపోటు, గుండె ఆగిపోవడం, ఇట్లా ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కాపాడలేక నిస్సహాయ స్థితిలో మనం ఆగిపోతుంటాం. అటువంటి వారికి ప్రథమ చికిత్స చేస్తూ ఆ సిపిఆర్ ఏ సమయంలో చేయాలా, మనము ఎలా ఏ విధంగా మూవ్ అవ్వాలి, ఆ ప్రథమ చికిత్స ఎవరైతే బాధితులు ఉంటారో ఆ విక్టిమ్ని మనం హాస్పిటల్కి చేరవేసే ప్రయాణంలోనే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరి, అంటే ప్రథమ చికిత్స ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి, సిపిఆర్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఒక మంచి అవకాశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా సిపిఆర్ పైన విస్తృతంగా సేవలు అందిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, స్కూల్ యాజమాన్యానికి, పాఠశాల యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. మదనపల్లి సమీపంలో గల మెట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ కెరీర్ ఆపర్చునిటీస్ అనే అంశంపై అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేటర్ విశాల్ విజయ్ నాయర్, వాధ్వాని ఫౌండేషన్ బెంగళూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా కొత్త ఆలోచనలు వ్యాపార అవకాశాలుగా మార్చి పరిశ్రమలను అభివృద్ధి చేసే పారిశ్రామికవేత్తలుగా ఎదగడం అత్యంత అవసరమని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, రిస్క్ తీసుకునే ధైర్యం మరియు సరైన ప్రణాళిక ద్వారా
ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని సూచించారు. ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తి లేదా సేవగా మార్చే ప్రక్రియలో దృష్టి, వ్యూహం, పట్టుదల, పరిశ్రమలతో కొలాబరేషన్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న NBMSME, KVIC, NSIC, NSIEDB వంటి పథకాల ద్వారా స్టార్టప్లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయం, మెంటరింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ఆలోచనలు వాస్తవికతగా మార్చి కొత్త స్టార్టప్లుగా అభివృద్ధి చేయడమే భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ అవకాశమని, ఈ ప్రయాణం సమాజ అభివృద్ధి మరియు దేశ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఎకనామిక్స్ డాక్టర్ రామ కె కొమరగిరి, విభాగాధిపతి డాక్టర్ ఎస్ భాస్కరన్, ఈడీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె శిరీష, కోఆర్డినేటర్స్ డాక్టర్ బి ప్రవీణ్ కుమార్, పి మొహమ్మద్ రిజవాన్ అలీ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.